అలాగే విన్నకొండ నియోజకవర్గం జీవి ఆంజనేయులు గారి అడ్డ విన్నకొండ నియోజకవర్గం కూటమి బలంగా ఉంది. ఈ కూటమిని విడదీయాలని ఎవరు చూసినా జరిగే పని కాదు. ఆంజనేయులు గారు ఇంకా ఎన్ని ఎలక్షన్ అయినా సరే విన్నకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆంజనేయ గారే ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లకి, టాటా డ్రైవర్లకి, కార్ డ్రైవర్లకి అందరికి కూడా తనే దానికి కావలసిన అమౌంట్ ఇచ్చి వాళ్ళకి లైసెన్సులు ఇప్పించదలుచుకున్నాడు. ఎందుకంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా లైసెన్స్ ఉంటే డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆంజనేయ గారు విన్నకొండ అభివృద్ధి కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు. మీరు కొంచెం ముందర మీ పార్టీ చూసుకోండి, తర్వాత వచ్చి, ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దరిదాపు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఓ పక్కన చంద్రబాబు గారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముందర తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, విదేశీ పెట్టుబడులు, అన్ని కూడా ఉద్యోగాలు, డిఎస్సి. మీరు 5 సంవత్సరాల్లో చేతకాని డిఎస్సిని దరిదాపు ఫస్ట్ సంతకంతోనే దాన్ని మళ్ళీ డిఎస్సిని రావడానికి మీరు ఆపడానికి ఎన్ని పన్నాగాలు చేశారండి. 105 కేసులు వేసినా కానీ వాటి మొత్తాన్ని అధిగమించి ఈ రోజున దరిదాపు 16,000 మంది టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి యొక్క విజయం. ఎన్డీఏ కూటమిని ఎవరూ విడదీయలేరు. వచ్చే 20 సంవత్సరాల దాకా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంటుందని తెలియపరుచుకుంటాం.